ఎన్నో పోషకాలతో నిండిన ఇప్ప పువ్వు కుడుములను పాతకాలపు పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇప్ప పువ్వులో ఉన్న పుప్పొడినంతా సపరేట్ చేసుకోవాలి. ఈ పువ్వును ఇలా ఓపెన్ చేయగానే అందులో పుప్పొడైతే ఉంటుంది. వాటిని సపరేట్ చేయడం వల్ల ఈ ఇప్ప పువ్వులు చాలా నీట్‌గా అయితే ఉంటాయి. ఇంకా కుడుములు చేసేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయి. ఆ తర్వాత వీటిని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసి అందులో మళ్ళీ వాటర్ యాడ్ చేసి సుమారు 4 గంటలైతే నాననివ్వాలి. ఇప్ప పువ్వు నార్మల్‌గానే తింటే తియ్యగా ఉంటుంది కాబట్టి ఇందులో ఎలాంటి స్వీట్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. షుగర్ గానీ ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే హెల్తీగా ఉండడానికి కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు నచ్చితే. లేదంటే ఇలా తిన్నా కూడా తియ్యగానే ఉంటాయి. ఇంకా 4 గంటలు నానిన తర్వాత ఈ ఇప్ప పువ్వులని వాటర్ అంతా కూడా పీల్చేసుకొని ఫ్లఫీగా అయితే వస్తాయి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. ఇంకా ఇందులో ఓన్లీ ఇప్ప పువ్వులను మాత్రమే తీసుకోవాలి. ఈ వాటర్‌ని అయితే యాడ్ చేయకూడదు. మిగిలిన వాటర్‌ని చెట్లకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వీటన్నిటిని కూడా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్‌లా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌లో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయం కానీ ఇంకా ఇప్ప పువ్వులు వాటర్ పీల్చేసుకుంటాయి కాబట్టి ఆ వాటర్ మాత్రమే సరిపోతాయి. ఇలా ఈ ఇప్ప పువ్వును మెత్తని పేస్ట్‌లా అయితే చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనం కుడుములకి కన్సిస్టెన్సీ ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే కూడా ఇక్కడ కూడా అదే కన్సిస్టెన్సీ అయితే వాడుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలి. పిండి కొంచెం లూజ్‌గా అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోండి. లేదు కొంచెం టైట్‌గా అనిపించిందంటే మనం వాటర్ అయితే మిగిలాయి కదా అవి కొద్దిగా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఇలా అంతా కూడా కలిపిన తర్వాత 2 పద్ధతులు ఉపయోగించి వీటిని మనం స్టీమ్ చేసుకోవచ్చు. ఒకటేమో ఆవిరి జల్లెడ ఉంటుంది కదా అందులో వేసి ఉడికించుకోవచ్చు. లేదంటే ఇంకో పద్ధతి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలో అయినా కూడా ఉడికించుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా హెల్తీ. ఇంకా ఇందులో విటమిన్ బి, సి పుష్కలమైనగా ఉండడం వల్ల ఐరన్, కాల్షియం, పొటాషియం ఇవి కూడా ఉంటాయి. కాబట్టి పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. పిల్లల ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారు ఈ కుడుములను మంత్లీ వన్స్ తిన్నా కూడా చాలా మంచిది నన్ను అడిగితే. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. ఆ స్మెల్, ఆ టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. చేస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇంకా ఇడ్లీ పాత్రలో అయితే మనం సర్దేసుకున్నాము అవన్నీ చేసినవి. ఇలా చిల్లుల జల్లెడ ఉంది కదా వాటిలో కూడా ఇలా కుడుములన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మనకు పిండి ఎక్కువగా అనిపిస్తే ఇడ్లీ పాత్రలో చేసేటప్పుడు పైన ప్లేట్ ఉంటుంది కదా అందులో ఎక్స్ట్రావన్నీ కూడా పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఇవి ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ 30 మినిట్స్ అలా అయితే పడుతుంది. ఇంకా మనం ఇవి ఉడికాయా లేదా అని చూడడానికి ఒక చాక్‌తో గుచ్చితే చాక్‌కి అంటుకోకుంటే సరిపోతుంది. అంటితే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా అన్నీ కూడా ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసి ఇవ్వండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మన అమ్మలు చేసే ఇలాంటి హెల్తీ స్నాక్స్ మనం కూడా అప్పుడప్పుడు మన పిల్లలకి ఇవ్వాలి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకి ఇవి పెడితే ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. ఇది అన్నమాట. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి ఎలా వచ్చాయనేది అయితే చెప్పండి. ఇది అన్నమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.